మనం బ్లౌజు కట్ చేసేటప్పుడు కానీ, స్టిచ్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల మనకి భుజాలనేవి జారిపోతూ ఉంటాయి. షోల్డర్స్ అనేవి జారిపోవడం, చంక దగ్గర ముడతలొచ్చేయడము, దానికి రీజన్ కూడా చంక డౌను, చంక రౌండు ఇవన్నీ కూడా ఎవరికి ఎన్ని ఇంచెస్ తీసుకోవాలి, ఏ సైజు వారికి మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి తెలిస్తేనే మనము బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్‌గా చేయగలం. అయితే బ్లౌజ్ అనేది ఒక్కొక్కసారి షోల్డర్స్, భుజాలనేవి జారిపోతూ ఉంటాయని అంటా ఉంటారు కదండీ! దానికి రీజన్ ఏంటో తెలుసా? మనం బ్లౌజ్ మొత్తం కూడా మార్కింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారు కదా! స్కేల్ పెట్టేసి ఈ విధంగా నెక్ దగ్గర ఇలా షోల్డర్ ఉంటుందా? ఈ షోల్డర్‌కి నెక్ దగ్గర నుంచి ఇలా మనము షోల్డర్ దగ్గర ఇలా స్కేల్ తోటి ఒక పావించుతో మనం ఇలా క్రాస్‌గా లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా క్రాస్‌గా లైన్ మార్క్ చేసుకున్న విధంగా మనం సిజర్‌తో కనుక కట్ చేసుకుని తర్వాత కనుక స్టిచ్ చేసామనుకోండి, మనకి భుజాలు జారే ఛాన్సే ఉండదు. సో, మీకు ఫుల్ వీడియో కావాలి బ్లౌజ్ కటింగ్ వీడియో సింపుల్ మెథడ్‌లో అంటే మన ఛానల్‌లో ఉంది. ఒక్కసారి చూడండి.